సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా శివాజీనగర్ నుంచి ప్రగతినగర్ మున్నూరు కాపు సంఘం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు। ఈ సన్మాన మహోత్సవంలో మాజీ మేయర్ జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ పాల్గొన్నారు। మున్నూరు కాపులు ఐకమత్యంతో రాజకీయంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు। ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని, రాజకీయ ఎదుగుదలకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు। జిల్లాలో 450కి పైగా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గెలవడం గర్వకారణమని, అందరినీ ఒకే వేదికపై సన్మానించడం ఆనందంగా ఉంది। అనంతరం కొత్తగా ఎన్నికైన కాపు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు। చరిత్రలో నాకు చెప్పినంత మటుకు ఇప్పటి వరకు ఇటువంటి ఇంతమంది సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లతో నిజామాబాద్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి సన్మానం చేసినటువంటి చరిత్ర లేదు। ఆ అవకాశం మా నాన్న, ఆ భగవంతుడు, మీరందరూ నాకు ఇచ్చినందుకు మీకు 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా। ఈరోజు ర్యాలీ తర్వాత ఈ సభను చూడటానికి ఇక్కడ ఉన్న కళ్ళే కాదు, చాలా కళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కెమెరాల ముందు, టీవీల ముందు కూర్చొని చూస్తా ఉన్నాడు। ఎట్లా చేస్తారో చూద్దాం, ఇగో ఇట్లా చేస్తాం। ఈరోజు వీడియోలు రాత్రికి బయలుదేరిన తర్వాత ఈ గ్రీన్ కార్డు వాళ్ళు తిరిగినప్పుడు ఎంతో మంది గుండెలలో చక్కెర తిరుగుతాయి। మీరందరూ నేను మిమ్మల్ని స్వయంగా వచ్చి కలిసి పిలిచే సమయం, సందర్భం లేకపోయినప్పటికీ మెసేజ్లకు, ఒక వీడియోకు నేను 2 చేతులు జోడించి దయచేసి రండి అని పిలిచినందుకు, జిల్లా వ్యాప్తంగా మీరందరూ స్పందించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉమ్రా యాత్రికుల బృందం ఈ ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి సౌదీ